హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఉదయకాల శుభములు ఆశీర్వాదములు మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. మీ కుటుంబాల్లో శాంతి సమాధానము నెమ్మది నెలకొల్పబడి మీరు సంతోషంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవదేవుని యొక్క ఆశీర్వాదములు, దేవదేవుని యొక్క దీవెనలు మీ కుటుంబంలో నిత్యము అనుగ్రహించబడుతున్నాయని నమ్ముచున్నాను. ఎందుకంటే మీరు మీ కుటుంబాల కొరకు ఎంత ప్రార్థిస్తారో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క పనివాడిగా మీ కుటుంబాల కొరకు నేను ప్రయాసతో ప్రార్థన చేస్తాను. ప్రయాసతో ప్రభుని అడుగుతాను. ఎందుకంటే సంఘము బాగున్నప్పుడే, కుటుంబాలు బాగున్నప్పుడే మరి సమాజము దీవెనకరంగా, దేశము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ చిన్నపాటి మర్మాన్ని బట్టి మొదట నీవు తయారు చేయబడితే, మొదట నీవు దీవెనకరంగా మార్చబడితే అదే రాబోయే భవిష్యత్తుకి, దేశానికి అది ఆశీర్వాదకరమని నేను మనస వాచ నమ్ముతాను. ప్రియ సహోదరుడా, ఈ క్రమములో పౌలు వారి యొక్క మాట మీతో జ్ఞాపం చేసుకోవాలని ఆశపడుతున్నాను. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొన కోరుచున్నానని పౌలు వారు చెప్తున్నాను. పౌలు వారి యొక్క మాట మరి తనకున్నటువంటి ఆసక్తిని, తనకున్నటువంటి తపనను, తాపత్రయాన్ని తెలియజేస్తాను. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఒక దైవజనుడు ఒక సంఘమునకు చెప్తున్న మాట ఏమిటంటే, నా గురించి, నా పోరాటం గురించి మీరు తెలుసుకోండి. అలా మీరు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక సేవకుడు మరి విశ్వాసుల్ని అభ్యర్థిస్తున్నాడు, నా ప్రయాసను అర్థం చేసుకోండి, నా పోరాటం అర్థం చేసుకోండి. ఆ పోరాటంలో ఉన్నటువంటి తీవ్రత ఏమిటి, ఆ పోరాటం యొక్క స్థాయి ఏమిటి, ఆ పోరాటం యొక్క శ్రమ ఏమిటి, ఆ పోరాటంలో ఉన్న బాధ ఏమిటి, ఆ పోరాటంలో ఉన్న వేదన ఏమిటి, ఆ పోరాటంలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదం ఏమిటి, ఆ పోరాటంలో ఉన్నటువంటి ఫలితం ఏమిటి అని మీరు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నానయ్యా అని పౌలు వారు సంఘంతో చెప్తున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, నేను కూడా ఈ మాట నీతో పంచుకుంటున్నాను, అడుగుతున్నాను. నా పోరాటం గురించి తెలుసుకోండి. సేవకుడిగా ప్రయాసపడుతున్నటువంటి నా ప్రయాస గురించి ఒకసారి తెలుసుకోండి. మాకున్న బాధన గురించి ఒకసారి తెలుసుకోండి. మాకున్న వేదన గురించి ఒకసారి తెలుసుకోండి. మాకున్న దర్శనం గురించి ఒకసారి తెలుసుకోండి. ఒకసారి మా ప్రయాస, మా బాధ, మా వేదన, మాకున్న దర్శనము, మాకున్నటువంటి తపన, తాపత్రయాన్ని మీరు తెలుసుకోగలిగితే, మేము ఎందుకు పోరాటం చేస్తున్నామో మీకు అర్థమవుతుంది. మేము ఎందుకు పోరాటం చేయుచున్నామో మీకు అర్థమవుతే కనుక మీరు ఎలాగ జీవించాలో, ఎలాగ బ్రతకాలో, ఎలాగ ప్రభు కొరకే సాక్షిగా వాడబడాలో, ఎలాగ ప్రభు కొరకే ప్రయాసపడాలో మీకు ఇట్టే బోధపడుతుంది. కాబట్టి మొదటిగా నా ప్రయాసను, నా పోరాటమును మరి తెలుసుకోండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. దాని గురించి ఒక్కసారి, మీకు అనేక పనులు ఉండొచ్చేమో కానీ దీని గురించి ఒక్క నిమిషము మనసు పెట్టండి. ఈ ఒక్క నిమిషము నువ్వు పెట్టేటువంటి ఆలోచన లేదా బుద్ధి నీ జీవితాన్ని అమాంతంగా మార్చివేస్తుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, ఒక సేవకుని యొక్క పోరాటమును ఎవరైతే ఎరిగి ఉంటారో, ఒక సేవకుని యొక్క బాధను ఎవరైతే ఎరిగి ఉంటారో, ఒక సేవకుని యొక్క వేదన ఎవరైతే ఎరిగి ఉంటారో, ఒక సేవకుని యొక్క దర్శనాన్ని ఎవరైతే ఎరిగి ఉంటారో, ఎవరైతే ఒక సేవకుని యొక్క ఆ అల్లు పెరిగినటువంటి ఆరాటమును ఎరిగి ఉంటారో, ఇదిగో ప్రభా, వారు ఉన్నతమైన, విలువైన, దీవెనకరమైనటువంటి కుటుంబాల్ని కట్టుకోగలుగుతారు. దానికి తగ్గట్టుగా నడవగలుగుతారు, క్రమశిక్షణలో నిలబడగలుగుతారు.
ఇదిగో ప్రభా, ఇదే ప్రయాస పౌలు వారు మాకు నేర్పిస్తున్నారు. ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా నీ బిడ్డలకు ఇదిగోనైనా నీ దాసుడిగా నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. నేర్చుకోవడానికి మనసును స్థిరపరచుకున్న ప్రతి బిడ్డను దర్శించండి. వారి కుటుంబాల్లో దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.